హలో అండి. నమస్తే. ఈరోజు ఒక మంచి చిట్కా చెప్తానండి. గ్యాస్ ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతున్న వాళ్ళకి ఇన్‌స్టంట్ రిలీఫ్ మీకిస్తుంది. వెరీ పవర్‌ఫుల్ కషాయ. సో, మీ ఇంట్లోనే మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక 1 ½ అవర్‌లో గ్యాస్ కంప్లీట్‌గా రిలీజ్ చేసేస్తుంది మీ బాడీ నుంచి. ఈవెన్ గ్యాస్ వల్ల పొట్టలో వచ్చే పెయిన్ కూడా మీకు చాలా వరకు తగ్గుతుంది. నిజానికి చెప్పాలి అనంటే గ్యాస్ అనేది ఒక పర్టిక్యులర్ హెల్త్ ఇష్యూ కాదండి. గ్యాస్ అని చెప్పి ఎలాంటి డిసీజ్ మెడికల్‌గా లేదు. కానీ అందరి బాడీలో ఎయిర్ ఉంటుంది. ఎయిర్ అనేది అందరి బాడీలో కామన్ అనమాట. మనకి పంచభూతాలు అంటాం కదా! సో, అట్లాగే గాలి అనేది మన బాడీలో కూడా ఒక పార్టే. కానీ ఆ ఎయిర్ క్వాంటిటీ అనేది పెరిగిపోతే, ఎస్పెషల్లీ మీ పొట్టలో ఎయిర్ క్వాంటిటీ అనేది పెరిగిపోతే రకరకాల సింప్టమ్స్ బయటపడతాయన్నమాట. అది గ్యాస్ట్రిక్ కావచ్చు. గ్యాస్ట్రిక్ అంటే ఇక్కడ మంటలాగా రావచ్చు, లేదా గుండె దగ్గర గాలి పట్టేసినట్టు అనిపించొచ్చు. లేదు అనుకుంటే కొంతమందికి కింద నుంచి ఫాట్స్ వస్తూ ఉంటాయి కదా! రెగ్యులర్‌గా ఆ ఫాట్స్ వస్తూ ఉండొచ్చు. పొట్ట ఉబ్బరంగా ఉండొచ్చు. వీటిలో ఏ సింప్టమ్ ఉన్నా కూడా మీకు గ్యాస్ పొట్టలో ఎక్కువైందని అర్థం. ఓకే. ఇది ఎందుకు అవుతుంది అనంటే మన బాడీలో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. మన బాడీలో బ్యాడ్ బ్యాక్టీరియా కూడా ఉంటుంది. ఓకే. బ్యాడ్ బ్యాక్టీరియా క్వాంటిటీ ఎప్పుడైతే ఇంక్రీజ్ అయిపోతుందో వాటికి నచ్చే కొన్ని ఫుడ్స్ మీరు పంపించారనుకోండి బాడీలోకి, పప్పులు కానీ లేకపోతే బీన్స్ కానీ ఇలాంటి ఫుడ్స్ మనం పంపించినప్పుడు ఈ బ్యాడ్ బ్యాక్టీరియా ఫుడ్స్ని ఫెర్మెంట్ చేసి వాటి నుంచి గ్యాసెస్ని రిలీజ్ చేస్తుందన్నమాట. ఆ గ్యాసే పేరుకుపోయి బయటికి వచ్చేటప్పుడు ఇలాంటి సిమ్టమ్స్ కింద బయటకు వస్తుంది. ఇంకా బయటికి రావడానికి ఇంకా ఆప్షన్ లేదు కదా, ఏదో పైనుంచి రావాలి లేకపోతే కింద నుంచి రావాలి. సో అలా వచ్చే ప్రాసెస్లోనే మీకు ఈ సిమ్టమ్స్ అన్నీ కనిపిస్తాయి. ఓకే. ఈరోజు చెప్పే ఈ కషాయ మీకు చాలా బాగా వర్క్ అవుతుందండి ఈ గ్యాస్ రిలీజ్ చేయడానికి. ఒక్క చిన్న టిప్ మాత్రం గుర్తుపెట్టుకోండి, ఒక చిన్న కాషన్ మాత్రం గుర్తుపెట్టుకోండి. టిప్ కాదు, కాషన్. మీకు ఒకవేళ ఆల్రెడీ గ్యాస్ చాలా ఎక్కువ ఉండి గుండె దగ్గర కానీ షోల్డర్ దగ్గర కానీ పెయిన్ వస్తుంది అని అంటే మాత్రం ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మంచిదన్నమాట. కార్డియాక్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమీ లేవు అని మనం రూల్ అవుట్ చేసేయడానికి. అదర్వైజ్ దిస్ ఈజ్ అ వండర్ఫుల్ చిట్కా ఫర్ యూ. దీనిలో మనం మెయిన్గా వాడే ఇంగ్రీడియంట్ అండి, ఇది మీరు చూసే ఉంటారు, గుర్తుపడ్డారా? జీలకర్ర, జీరా. ఇంకేం లేదు, మనం రెగ్యులర్గా అన్ని డిషెస్లో వేసుకునేదే. ఈ జీరానే ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. ఈ ఇంగ్రీడియంట్ వల్లే మీకు చాలా వరకు రిలీఫ్ వస్తుంది. ఇది చాలా పవర్ఫుల్ అండి. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ డయాబెటిక్. దీంట్లో చాలా ప్రాపర్టీస్ ఉంటాయి. మీ పొట్టలో బ్యాడ్ బ్యాక్టీరియాస్ని చంపే చాలా ప్రాపర్టీస్ ఉంటాయి. అందుకే మన ఇండియన్ డైట్స్ అన్నిట్లో మనం జీలకర్ర వాడుతూనే ఉంటాము. వెస్ట్రన్ డైట్స్లో ఉన్నా లేకపోయినా ఇండియన్ డైట్స్లో అన్నిట్లో ఉంటాయి ఏదో ఒక విధంగా. అసలు ఏం వేసుకోకపోయినా కనీసం తాలింపు రూపంలో అయినా మనం జీలకర్ర వేసుకుంటాం అనమాట. ఇది ఇంపార్టెంట్ ఈరోజు ఈ డిష్ చేసుకోవడానికి, ఈ కషాయ చేసుకోవడానికి ఇది ఇంపార్టెంట్. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పేస్తానండి. చాలా ఈజీ. దీనికి కావాల్సినవి ఇందాక చెప్పినట్టు 2 టేబుల్ స్పూన్స్ జీరా, 1 టేబుల్ స్పూన్ బెల్లం లేకపోతే బెల్లం పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చు, అండ్ ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్. ఓకే. ఫస్ట్ అయితే జీరాని పొయ్యి మీద బాగా వేయించేసేయండి. ఓకే. తాలింపు వేసుకోవడానికి మన దగ్గర ఒకటి ఉంటుంది కదా, ఒక ప్యాన్ లాగా, అందులోనే జీరాని మీరు బర్న్ చేయొచ్చు. సో ఎంతవరకు అంటే జీరా కలర్ కంప్లీట్గా డార్క్ బ్రౌన్ వరకు వచ్చేసేయాలన్నమాట. మీ స్టవ్ని సిమ్లో పెట్టేసి పూర్తిగా జీరా కలర్ డార్క్ బ్రౌన్లో వచ్చేసేంత వరకు దాన్ని బర్న్ చేయండి. మీకు కొంచెం స్మెల్ కూడా వస్తుంది, ఆ బర్న్ అయ్యే స్మెల్ కూడా వస్తుంది, ఏం పర్వాలేదు. బ్లాక్ కలర్లో అయిపోకూడదు, డార్క్ బ్రౌన్లో అయ్యేంత వరకు మీరు బర్న్ చేయొచ్చు అనమాట. వన్స్ అది కంప్లీట్గా డార్క్ బ్రౌన్లోకి వచ్చేసిన తర్వాత అందులో వాటర్ వేసేసేయండి. 2 గ్లాసెస్ వాటర్ వేసేసేయండి. ఇందాక పక్కన పెట్టమన్నాను కదా, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జాగరీ అంటే బెల్లాన్ని కూడా అందులో వేసేసి దాన్ని పూర్తిగా మరిగించండి. మనం టీ ఎలా అయితే మరిగిస్తామో అలానే దీన్ని పూర్తిగా మరిగించండి. ఆల్మోస్ట్ మనం 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాం కదా, అది మరిగి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయిపోవాలన్నమాట. అక్కడ వరకు మీరు మరిగించాలి. చిన్న బబుల్స్ కూడా వస్తాయి, టీలో వచ్చినట్టే బయటికి పొంగే అవకాశం కూడా ఉంది. దాన్ని నెమ్మదిగా స్పూన్తో స్టిర్ చేస్తూ ఒక హాఫ్ అయిపోయేంత వరకు, మనం 2 గ్లాసెస్ తీసుకున్నాం కదా, అది 1 గ్లాస్ అయిపోయేంత వరకు మరిగించండి. తర్వాత దాన్ని నెమ్మదిగా వడకట్టేసి ఒక కప్లో వేసుకొని తాగేసేయచ్చు. ఓకే. ఒకవేళ బ్లోటింగ్ చాలా ఎక్కువ ఉంటే ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి అదొకసారి తీసుకోండి, ఆ డ్రింక్ ఒకసారి తీసుకోండి. ఇంచుమించుగా 1 to 1 ½ అవర్ మధ్యలో మీకు రిలీఫ్ వచ్చేస్తుంది అనమాట. ఇది మీరు రెగ్యులర్గా తాగే కొద్దీ మీ పొట్టలో బ్యాడ్ బ్యాక్టీరియా కూడా తగ్గుతుంది, గుడ్ బ్యాక్టీరియా పెరుగుతుంది. ఆ తర్వాత మీరు గ్యాస్ ఇచ్చే ఫుడ్స్ తిన్నా కూడా మీకు ఎలాంటి ఇబ్బంది రాదు. ఓకే. ఇది వండర్ఫుల్ కషాయం అండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ట్రై చేసి చూడండి. అండ్ దీంతో పాటుగా మీకు కొన్ని టిప్స్ కూడా చెప్తాను గ్యాస్ మీకు రాకుండా ఉండడానికి. ఇప్పుడు మనం వాడుతున్న కషాయ మీకు గ్యాస్ ఆల్రెడీ వచ్చేసిన తర్వాత, అంటే గ్యాస్ మీకు ఆల్రెడీ వచ్చింది అని అంటే మీ బాడీలో బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ ఉంది, గుడ్ బ్యాక్టీరియా తక్కువ ఉందన్నమాట.
ఈ టైంలో మీరు గ్యాస్ ప్రొడ్యూస్ చేసే ఫుడ్స్ తినకూడదు. అంటే ఎలాగా కందిపప్పు గానీ, లేకపోతే కాబూలీ శనగలు గానీ, బీన్స్ గానీ, క్యాబేజీ గానీ, క్యాలీఫ్లవర్ గానీ, ఇంకా చాలా ఫుడ్స్ ఉన్నాయి. కొంతమందికి పాలు తాగినా కూడా అప్పుడప్పుడు గ్యాస్ వస్తూ ఉంటుంది, రైట్? ఇట్ డిపెండ్స్ అనమాట. మీ పొట్టలో ఏ బ్యాక్టీరియా ఉందో దానికి సంబంధించి మీరు ఏ ఫుడ్ తినేటప్పుడు గ్యాస్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుందో ఒకసారి నోటీస్ చేయండి. ఆ ఫుడ్స్ని కొంతవరకు అవాయిడ్ చేయండి. ఈ కషాయ రెగ్యులర్గా తాగండి. మీ బ్యాడ్ బ్యాక్టీరియా తగ్గి గుడ్ బ్యాక్టీరియా పెరిగిన తర్వాత నెమ్మదిగా ఈ ఫుడ్స్ని మళ్ళీ మీ డైట్లోకి ఇంక్లూడ్ చేసేయచ్చు అనమాట. లేదు ఈ ఫుడ్స్ని అవాయిడ్ చేయలేము, ఇంట్లో అందరూ తింటున్నారు, మన ఒక్కరి కోసం వేరేగా చేయాలంటే కష్టం అని అనుకుంటే మాత్రం కొన్ని యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అంటే ఈ వంటలు ఈ ఐటమ్స్ని తయారు చేసినప్పుడే అందులోనే జీరా వేసుకోండి, హింగ్ వేసుకోండి. హింగ్ వల్ల కూడా మీకు చాలా వరకు గ్యాస్ తగ్గుతుంది. అందులోనే మీరు జింజర్ వేసుకోవచ్చు, అల్లం వేసుకోవచ్చు. అల్లం వల్ల కూడా చాలా వరకు గ్యాస్ తగ్గుతుంది. అండ్ పుదీనా వల్ల కూడా గ్యాస్ తగ్గుతుంది అనమాట. ఈ ఇంగ్రీడియంట్స్ని కూడా మీరు కుక్ చేసేటప్పుడే అందులో వేసుకుంటే, సైడ్ మసాలా ఐటమ్స్ మనం చాలా వేసుకుంటాం కదా, వాటికి బదులు లేదా వాటితో పాటు ఇది కొంచెం వేసుకోండి. మీకు అదే ఫుడ్స్ నుంచి గ్యాస్ వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది అనమాట. ఓకే, ఈ చిట్కా ఫాలో అవ్వండి. మీకు వర్క్ అయిందో లేదో నాకు చెప్పండి. అండ్ వచ్చే వీడియోలో కలుద్దాం. ఆల్ ది వెరీ బెస్ట్.